నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు, జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. గురుగారు, హనుమాన్ చాలీసా శ్లోకాల యొక్క అర్థం ఏంటి గురుగారు? హనుమాన్ చాలీసా చదివితే కలిగే ఫలితాలు ఏంటి? అసలు ఎవరు చదవాలి? అసలు ఆడవాళ్ళు చదవచ్చు అని అంటారా? అలాగే 11 రోజుల సంకల్పం గురించి కూడా తెలియజేయండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. మనోజవం మారుతితుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రాముల వారి యొక్క బంటు మన యొక్క అందరి యొక్క ఆత్మలని చైతన్యపరిచి, అంటే ఆత్మవిశ్వాసాలని చైతన్యపరుస్తూ మనందరిలో కూడా మనసుకి ఆహ్లాదంగా అనిపించేటటువంటి నామము ఈ యొక్క హనుమంతుడి యొక్క నామము. కపీశ్వర అన్న, ఆంజనేయ అన్న, హనుమ అంటే హనుమాన్ అంటే చాలు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక్కసారి లేచి నిలబడ్డము, లేకపోతే నమస్కారం చేసి జై హనుమాన్ అంటే జై హనుమాన్ అంతే. డిఫరెంట్ వైబ్స్ వస్తూ ఉంటాయి. ప్రతి నరము కూడా ఆ రక్త ప్రసరణలో పూర్తిగా ఆయన వైవిధ్యమైనటువంటి పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందుకనే దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యాల బారిన పడి ఒక పట్టాన వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఔషధాలు ఎంత స్వీకరించినా తగ్గకపోతే దాదాపుగా 48 రోజులు దీక్షా పర్యంతం అంటారు. 41 కాదు, 48 రోజులు దీక్ష చేపడతారు. అంటే ఒకవేళ వారికి ఆరోగ్యం బాగాలేదు, లేచి కూడా కూర్చోలేని పరిస్థితి లోపలైనా సరే వాళ్ళు శ్రీరాముల వారి యొక్క మంత్రాన్ని చదవాలి. అంటే హనుమాన్ చాలీసా చదవాలి అంటే ముందు రాముల వారిని ఆవాహన చేయాలి. ఆవాహన అంటే మన మనసులో ఆవాహన చేయాలి. అసలు ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దామని వెయిట్ చేస్తున్నా నేను. ఇవాళ హనుమాన్ జయంతి, ఇవాళ కుదిరింది, చాలా సంతోషం. హనుమాన్ విజయోత్సవము అమ్మ. అసలైనటువంటి హనుమంతుడి యొక్క జయంతి మనకి మే 12వ తేదీ, ఈ 2026వ సంవత్సరం మే 12వ తేదీన మనకి వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రము శనివారం రోజున ఆయన జన్మించారు కాబట్టి ఈసారి అది మంగళవారం వస్తుంది. ఆయనకి ప్రీతికరమైనటువంటి వారము. ఎందుకంటే మంగళుడు కుజ భగవానుడు, మందుడు అంటే శని భగవానుడు. ఈ 2 వారాలలోనే ఆయన యొక్క పూజని అధికంగా చేస్తుంటారు. మీరు గమనించారో లేదు? మంగళవారం రోజు, శనివారం రోజు హనుమంతుల వారికి విశేషముగా అభిషేకాదులు చేస్తారు, వడమాల వేస్తారు, తమలపాకులతో అర్చన చేస్తారు, సింధూరాన్ని ఆయన యొక్క మొత్తం ఒంటికి పోస్తారు. అవునా? అట్లాగే అప్పాలు నివేదన చేస్తారు, వడపప్పు పానకం కూడా దేవాలయాలకు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టిస్తారు. అంటే హనుమంతుడి దేవాలయంలో మంగళవారము, శనివారము చాలా విశేషమైనటువంటి పండగ జరుగుతూ ఉంటుందమ్మా. సంవత్సరం మొత్తంలో అసలు ఏ మంగళవారం ఆగదు, ఏ శనివారం కూడా ఆగదు. అంతటి చక్కటి భక్తితో పబ్లిక్ అంతా కూడా దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు తిరుగుతూనే ఉంటారు. అంతటి గొప్ప నామస్మరణ హనుమంతుడి యొక్క నామము, దివ్యనామము. మనం ఆయన్ని తలుస్తాము. ఆయన మాత్రము ఎవరైతే కనుక ఈ యొక్క శ్రీరామ రామరామేతి మంత్రాన్ని ఎవరైతే కనుక అభ్యసిస్తూ, ఎవరైతే ఆ జపాన్ని ఎప్పుడూ వారి యొక్క మనసుతో సంకల్పిస్తూ ఉంటారో హనుమంతుల వారు వారిని ఆశ్రయించుకొని ఉంటారు. మనల్ని విడిగా ఆశ్రయించడు. మనం హనుమాన్ చాలీసా చదివినంత మాత్రాన్ని వచ్చి మనతో ఆయన ఆశ్రయించడు. శ్రీరాముల వారి యొక్క అష్టోత్తరాన్ని కానీ, శ్రీరాముల వారి యొక్క రక్షా స్తోత్రం ఉంటుందమ్మా, శ్రీరామ రక్షా స్తోత్రం ఉంటుంది. దాన్ని ఎవరైనా చదువుతున్నా, లేదా ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదివినా కూడా దాంట్లో తులసీదాస్ గారు చాలా వైవిధ్యంగా రాశారు హనుమాన్ చాలీసాని. అంటే హనుమంతుల వారిని పొగిడినట్టుగా మనకి మాత్రమే తెలుసు, హనుమంతుల వారికి ఆ విషయం తెలియదు. అడుగడుగునా రాముల వారిని పొగిడినట్టుగానే ఉంటుంది. అందుకనే హనుమాన్ చాలీసా ఎవరైతే ఒక 11 రోజులో, 21 రోజులో, లేకపోతే కొంతమంది 54 రోజులు, 48 రోజులు, 54, 108 రోజులు, అంటే అదొక దీక్షా పర్యంతంగా చేపడతారమ్మా. ఒక రకంగా చెప్పాలంటే రామాస్త్రము అని వినే ఉంటారు. రాములు వారు అస్త్రం వేస్తే రావణాసురుడు, అట్లాగే లంకలో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా హుతమైపోయారు. అంటే ఆయన అస్త్రాలు ఎంత గొప్పవో హనుమాన్ చాలీసాని అట్లాగే శ్రీరామ రక్షా స్తోత్రం చదివే చదువుతారు. ఈ హనుమాన్ చాలీసా ఒక్కసారి చదివినామా
దానికి ముందు శ్రీరాములు వారి యొక్క తారక మంత్రం అన్నాం కదా, ఇందాక మనం చెప్పాము, దానిని మాత్రం అట్లీస్ట్ 11 సార్లు చదవాలమ్మా. ఓకే. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి మంత్రం అది. ఓకే. శివుడు ఎప్పుడూ కూడా ఆ రాముల వారి యొక్క మంత్రాన్ని తలుస్తూ ఉంటాడు. అంటే శ్రీమన్నారాయణుడు మంత్రమైనా కావచ్చు, రాముల వారి మంత్రమైనా కావచ్చు. శివుడికి తనంటే తను తెలియదు, నారాయణుడు అంటే మాత్రమే తెలుస్తుంది. నారాయణుడికి శివుడు అంటే మాత్రమే తెలుస్తుంది. ఆయన పడుకోని ధ్యానంలో శ్రీమన్నారాయణమూర్తి ఓం నమః శివాయ జపాని చేస్తూ ఉంటారు. మనకేంటంటే ఈ యొక్క ప్రపంచంలో నేను అనుకుంటూ అహంకారంతో కొంతమంది శివుణ్ణి నారాయణుణ్ణి విభేదించి మాట్లాడేవాళ్ళు కూడా కొన్ని తరాలకు ముందు ఈ యొక్క వైవిధ్యమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సాక్షాత్తు శంకర భగవత్పాదకులు వారు ఆ ఈశ్వర స్వరూపంగా ఆయనే పంపించి ఎక్కడా కూడా ద్వైతము లేదు అద్వైతము అని మాత్రమే తెలియజేశారు. అంటే ఏంటి, ద్వైతము అనేటటువంటిది వైష్ణవుల్లో ఎక్కువగా నాటుకుపోయినటువంటి విషయం. శివుడు వేరు, శ్రీమన్నారాయణుడు వేరు. కానీ వీరొచ్చి ఇద్దరూ ఒకటే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండరట మానసికంగా. అందుకనే మనకి ఎన్నో నామాలు ఉన్నాయమ్మా. ఆ నామాలు గనక మనం చదివితే గనక సాక్షాత్తు ఈశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఇద్దరి యొక్క అనుగ్రహం ఒకేసారి వస్తుంది. అంత గొప్ప విషయము. మరి సీతారామచంద్ర భక్తాగ్రేసుడు ఎవరై అంటే హనుమంతుడు వారు. లెక్క ప్రకారం అమ్మ హనుమత్ జయంతి అన్నారు కదా మీరు, ఇది హనుమంతుడి యొక్క విజయోత్సవం. ఈ రోజు నుంచి హనుమత్ జయంతి వరకు సాక్షాత్తు 41 రోజులు ఉంటుంది. ఈ 41 రోజులు కొంతమంది వారి యొక్క కార్యార్థమై కొంతమంది దీక్ష పూనుతారు, కొంతమంది వారికి మోక్షప్రాప్తి కోసం, అంటే ఇక జీవితాన్ని చాలించినప్పుడు మళ్ళీ పునర్జన్మ ఉండకూడదు కాబట్టి ఈ యొక్క జన్మతోనే ఈ జీవితాన్ని ముగించాలి అని చెప్పి ఒక రకమైనటువంటి మూమెంట్తో చక్కగా స్వామివారిని కొలుస్తారు. కొంతమంది వారిలో ఉన్నటువంటి కోపాన్ని నిగ్రహించుకోవటానికి, కొంతమంది వారిలో ఉన్నటువంటి దుర్లక్షణాలని దుర్వ్యసనాలని కూడా తగ్గించుకోవటానికి, మరి కొంతమంది వివాహం కావట్లేదని, మనకి శనిగ్రహ ప్రభావాలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవి కాకుండా వారి యొక్క జన్మజాతకాలు ఉంటాయి. జన్మజాతకాలలో 35 ఏళ్ళు వచ్చినా 42 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావు చాలామందికి. చూడడానికి స్త్రీలైనా పురుషులైనా చక్కగా ఉంటారు, మంచి ఉద్యోగాలు ఉంటాయి, మంచి వ్యాపారాలు చేసే కుటుంబాల్లో ఉంటారు, విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, పెళ్ళిళ్ళు మాత్రం కావు. వై దేనికి? జాతకం అంటే చాలా ఈజీగా చూస్తారు కానీ అమ్మ, జాతకం అంటే మనం పుట్టినప్పుడు పూర్వజన్మది ఈ జన్మలో లెక్కబెట్టి పంపిస్తాడు ఆయన, బాక్సుల్లో వేసి. పెట్టెలు అంటారు కదా, పెట్టెల్లో వేసి పంపిస్తాడు. వీడికి రాహు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, వాడు పూర్వజన్మలో చేసుకున్న పాపమంతా కూడా ఇప్పుడు అనుభవించాలి. ఎట్లా? కొంతమందికి విద్యలో ఆటంకాలు, కొంతమందికి సంతానం ఆలస్యం అవుతుంది, 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టరు. కొంతమందికి సంతాన గర్భ విచ్ఛిన్న దోషాలు కలుగుతూ ఉంటాయి రాహువు వలన. శని వలన ఏమవుతుంది, ప్రతి కార్యక్రమం, ఇప్పుడు కొంతమంది జాబ్స్ కోసం, గవర్నమెంట్ జాబ్స్ కోసం కావచ్చు, ప్రైవేట్ జాబ్స్, చదువంతా అయిపోతుందమ్మ, 4 ఏళ్ళు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది, కానీ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, దగ్గర దాకా వస్తే పోతాయి. అట్లాగే కొంతమంది ఉద్యోగాల్లో జాయినింగ్ లెటర్ వస్తుంది, కానీ ఈ లోపలే వాళ్ళకి దానికి తగ్గట్టుగా బాధపడేటటువంటి విషయం కూడా వస్తుంది. కొంతమంది వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా అంటే ఉద్యోగాలకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి. దేనివలన? జాతకంలో శనికి చంద్రుడికి ఉన్నటువంటి పునర్భూ దోషము కానీ, లగ్నానికి శనికి దోషము, అంటే వాళ్ళిద్దరి మధ్య లగ్నానికి శనికి ఏదైనా సంబంధం ఉన్నా, ఏలినాడి శని ప్రభావంలో, అష్టమ శని ప్రభావంలో, అర్ధాష్టమ శని ప్రభావంలో ఇవన్నీ కూడా తారసపడతా ఉంటాయి. వివాహము, సంతానము, విద్య, ఉద్యోగము. కొంతమంది కోర్టు కేసులు, భూములు, భూ వివాదాలు, గృహాలకి సంబంధించి ఇవి ఉంటాయి కదమ్మా, ఎంతో రకాల శత్రువులు అంటారు. అట్లాగే ఇక రుణ బాధలు, వాడు 100 రూపాయలు చేసినా 1000 రూపాయలు 10,000 చేసినంత టెన్షన్ పడిపోతూ ఉంటాడు మనిషి. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బాధలకి కుజుడు శని మూలకారకులమ్మ. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా వచ్చినటువంటి రోగం తప్పిపోదు, ఎన్నో ఔషధాలు వాడతారు, కేరళ ట్రీట్మెంట్లు తీసుకుంటారు, తమిళనాడు పోతారు, అన్ని చోట్ల ఔషధాలు, వాళ్ళు అక్కడికి పోయారని వీళ్ళు ఎక్కడికి చెప్పారని చేస్తూనే ఉంటారు, కానీ
లోపల ఉన్నటువంటి అనారోగ్య సమస్య మాత్రం తొలగిపోదు. కారణం ఏంటి? ఈ యొక్క కుజుడు అనారోగ్యాన్ని బాగా వృద్ధి చేస్తాడు. రోగాన్ని వృద్ధి చేసే గుణం కుజుడుకుంటుంది. శని భగవానుడు ఈయన వృద్ధి చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఫాస్ట్గా పోనివ్వడు, బాగా తీసుకెళ్తాడు డేస్ని. 10 రోజుల్లో తగ్గాల్సినటువంటి దాన్ని దాదాపు 10 సంవత్సరాలు తీసుకెళ్తాడు. అది కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి ఎఫెక్టివ్నెస్. అట్లాగే కొంతమందికి ఊరికనే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే అమ్మా, ఇవన్నీ హనుమాన్ చాలీసాకి లింక్ ఉన్నాయి. హనుమాన్ చాలీసా అనగానే తీసేసుకొని అతులిత బలదామ కొంతమంది చదివేస్తూ ఉంటారు. వాళ్ళు చదువుతుంటే వాళ్ళకే అర్థం కాదు. అంటే అక్షరాలు వచ్చు, మాకు పదాలు వచ్చు, పుస్తకం వచ్చు, లేకపోతే ఇప్పుడు ఫోన్లో వస్తున్నాయి, చదువుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అయిపోయిందండి, నేను 3 నిమిషాలు, నేను దాదాపు గంటలో 20-30 సార్లు చదివేస్తానంటారు. నువ్వు చదివేటప్పుడు హనుమంతుల వారు శ్రీరాములు వారి యందు ఎంతటి భక్తితో ప్రదర్శిస్తూ ఆయన కూర్చునే విధానం, అంటే మనం డైరెక్ట్గా చూడలేదు కానీ మరి ఎన్నో చిన్నప్పటి నుంచి సినిమాలు కానీ ఆయనకు ఉన్నటువంటి స్టోరీస్ విన్నప్పుడు ఆయన ఎట్లా కూర్చుంటాడు, ఆయన నమస్కారం ఏంటి, ఆయన చుట్టూ ప్రదక్షిణం ఎలా చేస్తాడు, రాముల వారి చుట్టూ, సీతారాముల చుట్టూ మనం ఎన్నో స్టోరీస్ చూసాం కాబట్టి అలా ఉండాలి అనేటటువంటి తపన అందరికీ ఉంటుంది. మరి ఆయనకి సంబంధించినటువంటి చాలీసాని ఎందుకు అంత ఫాస్ట్గా చదివేస్తారు? అది కూడా చదివేటప్పుడు అమ్మ ఏకాగ్రత ప్రధానము. శని దోషాలు పోవాలంటే ఏకాగ్రత ప్రధానము. ఎందుకంటే శని ఒక రకంగా క్రమశిక్షణకి మారుపేరు. క్రమశిక్షణగా లేకపోతే తాట తీస్తాడు శని భగవానుడు. ఏ పని చేసినా క్రమశిక్షణగా చేయాలి. అది లేకపోతే మీరు ఎన్నిసార్లు హనుమాన్ చాలీసా చదివినా కూడా దాని యొక్క ఉపయోగము ఉండదు. మీరు 20 సార్లు చదవద్దు, 10 సార్లు చదవద్దు, ఒక్కసారి చదవండి. 20 నిమిషాలు చదువుతారా, 10 నిమిషాలు చదువుతారా, లేదా హనుమాన్ చాలీసాకి తాత్పర్యం ఉంటుంది. ముందు దాన్ని ఆ లైన్కి సంబంధించినటువంటి వరకు చదువుకోండి. ప్రతి లైన్కి తాత్పర్యం ఉంటుందమ్మా. అది చదువుకుంటే ఏమవుతుంది, మైండ్లో పడుతుంది, ఓకే ఈ నామానికి ఈ అర్థము అని. అప్పుడు ఏంటి, చదివేటప్పుడు వాళ్ళు ఒక్కొక్క నామాన్ని చక్కగా తాత్పర్య సహితంగా అర్థం చేసుకుంటూ చదువుతారు. కాబట్టి హనుమంతుల వారు ఏ విధంగా అయితే ఈ సముద్రం నుంచి లంక సముద్రానికి వెళ్ళటానికి తన యొక్క శరీరాన్ని భారీగా చేసేస్తాడు కదా ఆకాశం అంతా. హనుమాన్ చాలీసా ఎవరైతే గనక అర్థం చేసుకుంటూ ప్రశాంతంగా రాముల వారిని మనసులో ఊహించుకుంటూ హనుమాన్ చాలీసా చదివితే, హనుమంతుల వారిని కాదు, రాముల వారిని మనసులో గనక ఊహించుకొని హనుమాన్ చాలీసా చదివితే హనుమంతుల వారు మీ పక్కనే ఉంటాడు. ఆయన ఒక రకమైన ఉగ్ర రూపుడు కాదు, అదో రకమైనటువంటి రూపాన్ని ధరించేస్తాడు. స్థూల రూపం, సూక్ష్మ రూపకారకుడు హనుమంతుడే, స్థూల రూపకారకుడు. ఆకాశం అంతా వెళ్తాడు, భూమిలో మనకు కనపడకుండా కూడా వెళ్ళగలిగే శక్తి. అసలు ఏ సమయాన్ని చదివితే దర్శనం ఇస్తాడు అంటారు? అమ్మ హనుమాన్ చాలీసా చదివితే నిజంగా హనుమంతుడి దర్శనం వస్తుంది అని అంటారు కదా. మీకు తెలుసో తెలియదో, హనుమాన్ చాలీసా బాగా చదివిన వాళ్ళు ఉంటారు. అంటే రోజు ఇక అదే పరంపరగా చదివిన వాళ్ళల్లో సాక్షాత్తు హనుమంతుల వారు ఇట్లా ఉంటారా అనేటటువంటి ముఖ సౌందర్యం కనిపిస్తుంది. హనుమంతుల వారి ముఖ సౌందర్యం అంత గొప్పగా ఉంటుందమ్మా. ఆయన ఫేమస్ అవ్వడానికి కారణమే ఆ ముఖ సౌందర్యం. ఏదో సూర్యుడిని చక్కగా పండు అనుకొని, యాపిల్ పండు దానిమ్మ పండు అనుకొని వెళ్ళాడు. దాని తర్వాత వజ్రాయుధంతో, ఇంద్రుడు వజ్రాయుధంతో దెబ్బ తగిలింది. తర్వాత ఆయన రూపం మొత్తం బాలుడు రూపం కాస్త మారిపోయింది. బాల హనుమంతుడయ్యాడు, తర్వాత వీరాంజనేయుడు అయ్యాడు. ఏ హనుమంతుడైనా సరే ఆయన యొక్క ముఖ సౌందర్యము చాలా అందంగా ఉంటుంది. వాక్కుకి మూలకారకుడు ఆయనే, సూక్ష్మబుద్ధికి మూలకారకుడు హనుమంతుల వారే. కాబట్టి హనుమాన్ చాలీసా చదివేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేవలేనటువంటి సమయం ఉంటుంది ఉదయం పూట. ఏదైనా అంతేనమ్మా, సూర్యోదయానికి ముందు కూర్చొని ఒక్కసారి చదివినా సరే ఆ సమయంలో మనకి దేవతలు సంచరిస్తూ ఉంటారు. దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఏ దేవతా స్వరూపంలో హనుమంతుల వారు ఉంటారో తెలియదుగా. వెంటనే మనకు కావలసినటువంటి అభీష్టాన్ని నెరవేర్చే శక్తి ఉంటుంది. లేదా సాయంత్రం కూడా ప్రదోషకాల సమయం అని ఉంటుంది. ఆ ప్రదోషకాల సమయంలో కూడా మనకి ఎంతోమంది లెక్క ప్రకారం అయితే దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలోనైనా, అంటే ఈవినింగ్ 6:47 ఆ ప్రాంతాల్లోనైనా సరే చక్కగా హనుమాన్ చాలీసా చదవటం విశేషము. ఎవరైనా సరే 48 రోజులు కనుక దీక్షాపరంగా చేసుకునేటట్టే ఇవాల్టి రోజున, అంటే ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా 41 రోజులు కూడా పరమ పవిత్రంగా తెల్లవారుజామున 4:45 నిమిషాలకి చక్కగా తలస్నానాలు ఆచరించి, అంటే కొంతమంది ఏంటంటే శారీరకంగా మానసికంగా రెండింటి పరంగా ఈ యొక్క దీక్షను చేపడతారమ్మా. కొంతమంది శారీరకంగా చేయలేని వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి కుదరకపోవచ్చు. ఇప్పుడు
స్త్రీలకైనా సరేనమ్మా ఆ 4 రోజులు దీక్ష అంటే వాళ్ళకి ఓన్లీ మానసిక దీక్ష స్త్రీలకైతే కనుక తప్పదు. పురుషుల్లో ఏంటంటే కంపల్సరీ 41 రోజులు వస్త్రధారణతో కూడినటువంటి పర్ఫెక్ట్ దీక్షాధారణ చేస్తే ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎందుకంటే శని కుజుడు కంపల్సరీ అవరోధాలను కలిగిస్తారు. మరి వాళ్ళు గెలవడానికి చూస్తారు కదమ్మా. అవును. హనుమంతుల వారిని గెలవడం కాదు, హనుమంతుల వారిని ఒకసారి పట్టుకున్నారంటే వాళ్ళు మీ దగ్గరికి రారు. మీరు ఎప్పుడైతే ఒకరోజు హనుమంతుల వారిని వదిలేసి నాకు పనులు ఉన్నాయి నేను బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పి బయటికి వెళ్ళారో వెంటనే వాళ్ళు పట్టేస్తారు. తర్వాత మీరు బిగించేసిన ఈ చేసిన పుణ్యఫలం అంతా కూడా బూడిదో పోసిన పన్నీరు అయిపోయినట్టే. అదే మానసికంగా చేపట్టండి. అంటే నేను ఎక్కడున్నా అక్కడే చదువుతాను, నాకు ఏ దీపారాధనతో పని లేదు, ఏ పూజతో పుష్పాలతో పని లేదు అనుకున్న వాళ్ళు, డ్రెస్తో పని లేదు, ఏం లేదు, చెప్పులు ఇప్పేయడం, ఏ చెట్టు కిందో కూర్చోవాలి, లేకపోతే ఏ స్టూల్ మీద కూర్చోవాలి, ఎక్కడున్నా సరే ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని లోపల హనుమాన్ చాలీసా పారాయణ చేయమనండి. అదైతే 48 రోజులు కాదు, వీడికి ఊపిరినంతకాలము చేయవచ్చు. ఎందుకంటే ఊపిరికి మూలకారకుడు శని భగవానుడు. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాస సమస్యలకి శ్వాసకోశ సంబంధాలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎన్నో రకాల రోగాలు ఉంటాయి కదమ్మా, ఆ సమస్యలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు తప్పకుండా హనుమాన్ చాలీసాని ఒక 108 రోజులు నిత్యము ఒకసారి నాకు ఈ రోగం పోవాలి అనుకొని చేసినట్లయితే ఆ రోగం చాలా వరకు వెళ్ళిపోతుంది. హనుమంతుల వారు శనీశ్వరుని కండిషన్ చేసేస్తారు. అట్లాగే ముఖ్యంగా ఎవరికైతే కనుక ఉద్యోగాదులు కానీ వివాహాలు కానీ కావట్లేదో వారైనా సరే హనుమంతుల వారికి తప్పకుండా ఆకుపూజలు శనివారం ఆకుపూజలు చేయాలి. జాతకాలలో కుజదోషాలు ఉంటాయి. ఆ కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు మంగళవారం ఇన్ని మంగళవారాలు 7 పెట్టుకుంటారా 11 పెట్టుకుంటారా, ఎన్నో మంగళవారాలు పెట్టుకొని హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, హనుమంతుల వారికి తమలపాకులతో శ్రీరామ అని సింధూరము నూనె కలిపింది రాయాలి. రాసి ఆయన మెడలో ధరింపజేసి వీళ్ళ మనసులో కోరిక చెప్పుకోవాలి. 19 ప్రదక్షిణాలు శనివారం చేయాలి, 7 ప్రదక్షిణాలు మంగళవారం పూట చేయాలి హనుమంతుల వారికి. లేదు ఇవేం లెక్కలేదు 21 ప్రదక్షిణాలు చేయండి, లేదా 11 ప్రదక్షిణాలు చేయండి. చేసి స్వామివారిని గనక మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే వీరు అనుకున్నటువంటి ఏదైతే కోరిక అభీష్టం ఉంటుందో అవన్నీ కూడా ఆయన సత్ఫలితాలు వెంటనే ఇచ్చేస్తాడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ కూడా మనకి మన యొక్క అనుకూలతని కలుగజేసేటటువంటి స్థాయికి మనం ఎదుగుతాం అన్నమాట. వాటిని అలా దింపేస్తాడమ్మ ఆయన. సత్వగుణము వృద్ధి చెందుతుంది. ప్రతి మనిషిలో కూడా రజోగుణము తమోగుణము అనేవి ఉంటాయి. దానివల్లనే కోపము, ఆవేశము, ఈర్ష్య, ద్వేష, అసూయము, అట్లాగే అవతల వాడు పాడైపోవాలి, నేను బాగుండాలి, ఈ పనికిమాలినవన్నీ వస్తూ ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటాయమ్మ. అవి నివృత్తి చేసుకోవటానికే ఒక్కొక్క జాతకాన్ని ఇచ్చా వాళ్ళ జాతకాన్ని ఇచ్చా ఈ దేవుణ్ణి ఆరాధిస్తారు, కొంతమంది ఆ దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ సర్వవ్యాప మహేశ్వరుని ఆరాధించిన వారికి అందరికీ కూడా అనుకూలమే కలుగుతుంది. ఎందుకంటే రుద్రాంశభూతుడు ఎవరమ్మా? హనుమంతుల వారు. రుద్రాంశభూతుడు, రుద్రుడి యొక్క అంశమే ఈయనే హనుమంతుల వారు. ఎటువంటి భూత ప్రేత పిశాచ దోషాలున్నా మానసికంగా చంద్రుడికి, అంటే వారి జన్మజాతకాలలో ఎవరికైనా చంద్రుడికి రాహుకి, ముఖ్యంగా చంద్రుడికి కేతువుకి సంబంధం ఉందనుకోండి, వారికి పిశాచ దోషాలు ఉంటాయి. పిశాచ దోషాలు అంటే సినిమాలో చూపించిన బాధలు, అవి దోషాలు కాదమ్మా. పిశాచాలంటే అవి ఎగురుతున్నవి అవి కాదు. పిశాచము అంటే పైశాచికమైనటువంటి ఆలోచనలు. అంటే వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు, వారు ఎందుకు బాధపడుతున్నారో వారికే తెలియదు. ఒక పని అనుకొని ఇంకో పనికి చేసి పెడతారు. అంటే దాన్ని మనము నాశనమైన పని అంటారు కదా. అంటే వారికి మనసు సరైనటువంటి స్థితిలో ఉండదమ్మా, చంచలత్వంగా ఉంటుంది. చంద్రకేతువులు ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నా వారి జీవితంలో ఎదగటానికి చాలా కష్టపడతారమ్మా. వారికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది, పిచ్చి, కొంతమందికి అయితే పిచ్చి అనేది కూడా ఉంటుందమ్మా ఈ చంద్రకేతువులు కలిస్తే. అటువంటి వాళ్ళకి గనక ఎవరైనా సరే, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా సరే వారి యొక్క శిరస్సు మీద గనక చెయ్యి పెట్టి హనుమాన్ చాలీసాని వారు చదవకపోయినా వీరు చదివితే గనక ఆ యొక్క ఫలితం అంతా కూడా ఈ చేతి యొక్క నరాల ద్వారా వారికి వెళుతుంది. ఆ దోషాలు తొలగిపోతాయి. అట్లా కొంతమందికి గాలి పట్టింది, ధూళి పట్టింది అని అంటారు. అట్లా రోడ్ల మీద నిమ్మకాయలు దాటిన, కొబ్బరి చెప్పలు ఎర్ర అవి ఇవి పోస్తుంటాయి కదా, నీళ్ళు అవి పోస్తారు కదా, గబాలన ఎవరైనా అటువంటివి దాటినా కూడా
తప్పకుండా ఇంటికి వచ్చైనా సరే హనుమాన్ చాలీసా ఒకసారి చదివితే వీరికి పట్టేటటువంటి నెగిటివ్ ఆరంతా కూడా హనుమంతుల వారు తీసేస్తారు. ఇంట్లో ఏదో గాడుపు తిరిగినట్టు అనిపించినా కూడా హనుమాన్ చాలీసా పఠించు. అందుకనేనమ్మా మనం చదవకపోయినా హనుమాన్ చాలీసా రోజుకొక్కసారైనా ఇంట్లో చక్కగా వైబ్రేట్ అయ్యేటట్టుగా ఇప్పుడు మనకి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదమ్మా, పెట్టుకుంటే అయిపోయింది. ఒక్కసారి పెట్టుకుంటే అయిపోయింది. ఆయనతో పాటుగా ఆ ఫోన్లో చదివే ఆయనతో మనకే తెలియకుండా నోటికి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా హనుమాన్ చాలీసాని భక్తితో, మనసుతో, ఓర్పుతో ఎవరైతే గనక కసిగా చదువుతారో, అట్లాగే ఈ 41 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ప్రతి మానవుడికి ఇది ఒక విశేషత్వం అనుకోవాలమ్మా. అంటే ప్రపంచానికి ప్రకృతికి కూడా విలయతాండవం కలుగజేసేటటువంటి అసలైన రోజులు ఇవి. అవును, మీరు చెప్తూనే ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మీనరాశిలో కుజుడు శని కలవటము, అందులో మళ్ళీ ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 22వ తేదీ వరకు 21, 22 వరకు కుజుడు శని నక్షత్రము, శని నక్షత్రంలో ఉండటం వలన అసలు ప్రపంచాన్ని గడగడలాడించేటటువంటి శక్తిని వీళ్ళిద్దరూ పొందుతున్నారు. మరి వీళ్ళిద్దరికీ అధిష్టాన దేవత అని ఇందాక ఎవరిని చెప్పాను? హనుమంతుడు. కుజుడిని తొక్కేస్తాడు, శనిని తొక్కేసే శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. శని భయపడతాడు, కుజుడు ఎగిరినా కూడా ఆయన నొక్కేస్తాడు ఆయన. కాబట్టి ఈ యొక్క 40 రోజులు మన ఒక్కల కోసం కాదమ్మా, ప్రపంచము బాగుండాలి, ప్రకృతిలో ఎటువంటి విలయతాండవాలు కలగకూడదు. ఓకే, గ్యాసులు, పెట్రోళ్ళు, చముర్లు ఇవన్నీ చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇవన్నీ అందరూ చెప్తున్నవే. ఇవి కాదు, ప్రపంచం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచంలో ప్రతి జీవి బాగుండాలి. అమ్మ ఇప్పుడు మనకి మిసైల్స్ కింద నుంచి పడినాయండి, నీళ్ళలోంచి పైనుంచి పడినవండి. ఎక్కడి నుంచి పడ్డా మనం అంటే ఎక్కడొక్కడ దాక్కుంటాం, లేకపోతే మన దేశాన్ని కాపాడే డ్రోన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడో అక్కడ జీవరాశులు ఉంటాయిగా, అవి కూడా మనలాగానే పుడతాయి కదా, అవి ఎన్నో లక్షల్లో కోట్లలో చనిపోతాయిగా. మరి వాటి కోసం ఎవరు తాపత్రయపడతారో మనమే తాపత్రయపడాలి. ప్రతి జీవిని కాపాడు స్వామి. ఎందుకంటే ఆ సూక్ష్మమైనటువంటి జీవిలో కూడా సూక్ష్మంగా వెళ్ళి వారిని కాపాడే శక్తి ఒక్క హనుమంతుడికే ఉంది, ఎవ్వరికి లేదమ్మా. మనకి కనపడినటువంటి కరోనా ఉంది చూసారా, అది కూడా ఒక జీవే, మనకు కనపడదు, ఆయనకి కనిపిస్తుంది. దానిలో 1,00,000 వంతు 1,00,000 వంతు కూడా ఆయన సూక్ష్మంగా వెళ్ళిపోయే శక్తి ఆయనలో ఉంది, హనుమంతుల వారికి. కాబట్టి మనకు వచ్చిన కరోనా అనే సమస్యను తీసేసింది కూడా ఆయనే. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ భయాలను కూడా తీసేసే శక్తి మనం దాదాపు మన భరతఖండంలో ఎంతమంది ఉంటామమ్మా? 143, 145 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళల్లో అట్లీస్ట్ 4 కోట్ల మంది చేసినా చాలు. అంతే కదా, అందరూ చేయాలని లేదుగా. అట్లీస్ట్ 4 లక్షల మంది చేసినా చాలు, లేదా నేనన్నా చేయాలి, మీరన్నా చేయాలి, ఒక్కళ్ళు చేసినా చాలు. సర్వే జన సుఖినో భవంతు అని కనుక ఒక్కళ్ళు మనసు పెట్టి చేసిన హనుమంతుల వారు ప్రపంచాన్ని రక్షిస్తాడు, మన భూగోళాన్ని రక్షిస్తాడు. ఎందుకంటే అమ్మా ఇప్పుడు రవి కూడా కలిసి ఉన్నాడు కదా, కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడా ముప్పు ఉంది. ఎవరైతే తప్పుడు దారిలో వెళ్తున్నారో, ఎవరైతే ప్రపంచాన్ని శాసించాలని కోరుకుంటున్నారో వారికి ఏ విధమైన శిక్ష వేయాలో గ్రహాలు వేస్తాయి, దేవుడు కాదు గ్రహాలు వేస్తాయి. కాబట్టి గ్రహాలు చేయాల్సిన పనులు గ్రహాలు చేస్తే నిత్య జీవితంలో మనకంటూ కొంతమంది మకరము, కుంభము, మీనరాశుల వారు, అట్లాగే సింహరాశి, అట్లాగే వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, కన్యారాశి, ఈ రాశుల వారు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా హనుమంతుల వారిని ఈ 41 రోజులు చేసుకోండి. వీలుంటే ఆహారాన్ని లఘు పద్ధతిలో తీసుకోండి, శరీరాన్ని కాపాడుకోండి. అట్లాగే విహారాలు అంటే బయటికి వెళ్ళే దూర ప్రయాణాలకి ఊరికనే వెళ్దాము అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆపేసుకోండి 40 రోజులు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్న రాశుల గురుగారు వాళ్ళేనమ్మా. వాళ్ళతో పాటుగా సాధ్యమైనంత వరకు మిగతా వాళ్ళు కూడా కొన్ని పనులు ఆపుకోవడం చాలా మంచిది. పరిస్థితులు బాగాలేదు. ఎన్ని రోజుల వరకు చెప్పా, మే 12 వరకు, మే 10 వరకు అమ్మా. అందుకనే నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం. అంటే ఇందాక మీనరాశి వారికి ఒక్కరికే అనుకున్నా, ఇప్పుడు ప్రతి ఒక్కరికా కొన్ని రాశులు చెప్పే కదమ్మా, కుంభము, మీనము, మేషము, కర్కాటకం కాదు, సింహము, కన్య, తుల కాదు, వృశ్చికము, ధనస్సు, అట్లాగే కుంభం ఆల్రెడీ చెప్పాం. ఈ రాశులతో పాటుగా ప్రతి ఒక్కరికి ఎక్కడో అక్కడ శనికుజుల బాధలు ఉంటాయి కాబట్టి అందరూ చేయవలసిన ధర్మం ఉంది. కాబట్టి కొంతమంది అంటే వీరందరి కోసము ఒక గురువుగా కానివ్వండి, నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ 41 రోజులు కూడా నేను కుజుడికి శనికి జపాన్ని ఆచరిస్తూ ఈ 41 రోజులు కూడా హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి ఆయన్ని మన్యుదేవత అని కూడా అంటారమ్మా. ఆ మన్యు సూక్త జపాన్ని ఆచరిస్తూ హనుమాన్ చాలీసా చదువుతూ హనుమంతుల వారి యొక్క అర్చన చేస్తూ మనకి మే 12వ తేదీన మృత్యుంజయ, మా పాశుపత,
రుద్ర హోమము, దాంతోపాటుగా హనుమంతుల వారి యొక్క సహస్రనామాలతో వడలతో హోమము, సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము చేస్తూ నవగ్రహాలు నక్షత్రాలు కూడా ఆ రోజున అన్నీ కూడా హోమం చేయాలనేటటువంటి సంకల్పం ఆల్రెడీ నేను 2 నెలల క్రితం పెట్టుకున్నాను. నా కోసంతో పాటుగా ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకున్నాను. ఎవరైనా సరే ఇందాక చెప్పినటువంటి ఈ శనిగ్రహ బాధలు కానీ, ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పడుతున్న వాళ్ళు కానీ, వ్యాపారపరమైనటువంటి నష్టాలు, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, కోర్టు సమస్యలు, ముఖ్యంగా భూ గృహ వివాద సమస్యలు కలిగినటువంటి వాళ్ళు, అన్నదమ్ములతో ఎప్పుడూ పడకుండా ఉండేటటువంటి వాళ్ళు, అట్లాగే ఊరికినే బండ్ల మీద యాక్సిడెంట్లు అవుతూ ఎముకలు, కీళ్ళు, కాళ్ళకి సంబంధించినటువంటి దెబ్బలు ఎక్కువ తగులుతూ ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఉంటారమ్మా. ఆపరేషన్స్ అయ్యే వాళ్ళకి, ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ తిరగొట్టే అవకాశము ఈ 40 రోజుల్లో ఉంటుంది, ఈ గ్రహాలు కలవటం. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే గనక దుర్వ్యసనాలు ఉన్నాయో వాళ్ళు గనక కంట్రోల్ లేకుండా ఈ 40 రోజులు నా పని నాదే, నేను ఆ ద్రవాన్ని నేను స్వీకరిస్తాను, లేకపోతే రాహుగ్రహానికి సంకేతమైన ఆ పొగని నేను లోపలికి పీలుస్తాను అని ఎవరైతే పొగలు పీల్చడాలు, అవసరం లేని కెమికల్స్తో కూడినటువంటి ద్రవ్యాలను లోపలికి ఎవరైతే తీసుకుంటారో ఈ 41 రోజులు, వారికి కంపల్సరీ కొంతమందికి వారి జాతకంలో గనక అనుకూలంగా లేకపోతే దశలు అంతర్దశలు హార్ట్ అటాకులు వస్తాయి. బండ్ల మీద వెళ్తూ కూడా కొంతమంది ద్రవ్యాలని స్వీకరించి వెళ్తారు కదా, ద్రవ పదార్థాలని, వారికి కంపల్సరీ మోక్షానికి మార్గం చేపడుతుంది. ఎందుకంటే కుజిషన్లు అంటే కింద పడేసి తీసుకెళ్ళిపోతారు పైకి. అందుకనే రిలాక్స్గా ప్రశాంతంగా ఈ 40 రోజులు హనుమంతుడికి దాసోహం అవ్వండి. తర్వాత మీ జీవితాన్ని మీరు అనుభవించండి. తర్వాత విషయం, బాలేనప్పుడన్నా మనం కంట్రోల్ లేకపోతే మన జీవితాన్ని మనమే మంటల పాలు చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఏదో నాకు తోచినంతలో చెప్పాను. కాబట్టి ఆ కొన్ని పదార్థాల పేర్లు కూడా ఎత్తే పరిస్థితి మనకు ఉండకూడదమ్మా, అది వినేవాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా మజ్జిగ తాగండి. ఎండాకాలం మజ్జిగ తాగటం వలన శిరోబాధలు తగ్గిపోయి లోపల కోపావేశాలు పెంచేటటువంటి కుజుడు కూడా చల్లబడతాడు. నూనె వస్తువులు ఆపండి, లేదా గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఉప్పు, నూనె, కారము ఈ మూడింటిని త్యజించండి. పులుపు కావాలంటే తినండి, మీ ఇష్టం. తప్పకుండా గురుగారు. హనుమాన్ చాలీసా యొక్క అర్థము, అలానే మే 12 తారీఖు వరకు కూడా మనకు కలిగే ఫలితాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీరస్తు, శుభమస్తు. జై హనుమాన్. చూసారు కదా, గురువుగారు చేసే హోమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు, లేదా గురువుగారి చేత జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.